నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేదరమెట్లలో కాసేపట్లో వైసీపీ సిద్ధం సభ పొత్తులపై జగన్ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ ఒకటి-రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత వైసీపీ అరాచకాలు అంతానికి అందరూ కల్పాలన్న పురంధేశ్వరి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపాటు ముఖ్యమంత్రి పదవి కోసం దిగజారుతున్నారని విమర్శ బీజేపీతో పొత్తులను ఎవరు స్వాగతించడం లేదన్న షర్మిల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీతో పొత్తేంటని నిలదీత బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే కూనంనేని తీవ్ర విమర్శలు కేసీఆర్ స్వయం ప్రకటిత ఇంజనీర్ అని ఎద్దేవా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే మరో విడత ఢిల్లీ చలో నిరసన మార్చ్ నిర్వహిస్తున్న రైతులు పంజాబ్ హర్యానాలో పలు చోట్ల రైలు రోకో చేపడుతున్నారు. 4 గంటల పాటు రైలు రోకో చేయనున్నారు. అయితే సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంయుక్తంగా రైలు రోకోకు పిలుపునిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధర సహా తమ ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైలు రోకోలో భాగంగా వందలాది మంది రైతులు రైల్వే ట్రాక్లపై కూర్చొని నిరసన తెలుపుతారని కిసాన్ మజ్దూర్ మోర్చా సర్వీన్ సిందర్ పందేర్ చెప్పారు. రైతులు చేపట్టిన రైలు రోకో కార్యక్రమంతో పంజాబ్ హర్యానాలో 60 చోట్ల రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత నెలలో రైతులు చేపట్టిన రైలు రోకోల కారణంగా ఢిల్లీ, అమృత్సర్ రూట్లో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మరోవైపు మార్చి 6వ తేదీ నుంచి రైతులు చేపట్టిన ఢిల్లీ చలో ర్యాలీ కొనసాగుతూ ఉండడంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. హర్యానాలోని అంబాలా జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీ చలో నిరసన ర్యాలీ చేపట్టిన సందర్భంగా వారితో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. పలు పంటలకు 5 ఏళ్ల పాటు మద్దతు ధర ఇస్తామని ఈ చర్చలో కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదన రైతులకు నచ్చకపోవడంతో వారు ఢిల్లీ చలో నిరసన ర్యాలీని మళ్లీ పునరుద్ధరించారు. ఇందులో భాగంగా రాస్తా రోకోలు, రైలు రోకోలకు పిలుపునిచ్చి దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ये कीजिए तो आप जैसे जानते हैं कि 13 फरवरी से लेकर हरियाणा और पंजाब के बॉर्डरों के ऊपर आंदोलन चल रहा है। हम ऐसा निर्णय कर चुके हैं कि जब तक सरकार रास्ता नहीं देगी तब तक हम आगे नहीं बढ़ेंगे और
जब तक हमारे आंदोलन की मांगे नहीं मानी जाती तब तक आंदोलन करेंगे। जो अमृतसर दिल्ली की मेन रेल लाइन है और पूरे अमृतसर में और पूरे पंजाब के 22 जिलों में सभी जगह पर रेलें हम जाम करेंगे 4 घंटे के लिए। रोजगार दीजिए और नरेगा की दिहाड़ी 700 रुपये कीजिए। तो आप जैसे जानते हैं कि 13 फरवरी से लेकर हरियाणा और पंजाब के बॉर्डरों के ऊपर आंदोलन चल रहा है। हम ऐसा निर्णय कर चुके हैं कि जब तक सरकार रास्ता नहीं देगी तब तक हम आगे नहीं बढ़ेंगे और जब तक हमारे आंदोलन की मांगे नहीं मानी जाती तब तक आंदोलन करेंगे। जो अमृतसर दिल्ली की मेन रेल लाइन है और पूरे अमृतसर में और पूरे पंजाब के 22 जिलों में सभी जगह पर रेलें हम जाम करेंगे 4 घंटे के लिए। మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ముప్పాల మండలం మాదలలో టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ సిద్ధం సభ కోసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం వైసీపీ ఫ్లెక్సీలను తొలగించకుండా టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. సాయంత్రం 4 గంటలకి మాదల్లో జరగనుంది. దాని సందర్భంగా సత్తెనపల్లి నర్సాపేట చెక్పోస్ట్ కూడల్లో ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఆ ఫ్లెక్సీని అనాగరికంగా కొంతమంది వ్యక్తులు తొలగించడం, మరి అదే స్థానంలో సిద్ధం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ఫ్లెక్సీని తొలగించకుండా కేవలం కక్షపూరితంగా కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలని తొలగించడం దాన్ని ఖండిస్తూ ఉన్నాం పూర్తిగా. ఈనాడు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం 4 గంటలకి మాదల్లో జరగనుంది. దాని సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గం టీడీపీ టికెట్ పై రగడ నెలకొంది. టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుకి టికెట్లు ఇవ్వాలంటూ ముస్లిం మైనారిటీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండే సుబ్బారావుకు టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సుబ్బారావుకి టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తామని ముస్లిం మైనారిటీలు తెలిపారు. మన టీడీపీ టికెట్ మన ప్రజానాయకుడు పిలిస్తే పలికేవాడు శతాబ్దాల నుండి తన తల్లిదండ్రులతో సహా అందరూ కలిసి ప్రజలకు మమేకమై మీ అందరికీ నేను చేరుగా ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి పనిచేసిన నాయకుడు. అట్లాంటి నాయకుడికి సీటు ఇవ్వాలే కానీ సీట్లు కొనుక్కొని వాళ్ళకి సీటు ఇస్తే అతనం చెలాయిస్తారే తప్ప వాళ్ళు ప్రజల కోసం పనిచేయరు. మన టీడీపీ టికెట్ మన మైలవరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మసాని సుబ్బారావు గారు వస్తేనే మేము గెలుపు అందిస్తాం. లేదంటే తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దీనికి సిద్ధపడితేనే క్యాండిడేట్ని మార్చండి. లేని పక్షంలో మేము చేసేది మేము మైనార్టీ తరఫున మేము చేసి చూపిస్తాం. సుబ్బారావు గారు అంటే మాకు రాజకీయ నాయకుడు కాదు, మా ఇంట్లో మా అన్న, మా తమ్ముడు, మా కులాలందరికీ అన్ని కులాలని సమానంగా ప్రేమించే ఏకైక నాయకుడు. మైలవరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మసాని సుబ్బారావు గారు వస్తేనే మేము గెలుపు అందిస్తాం. లేదంటే తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దీనికి సిద్ధపడితేనే క్యాండిడేట్ని మార్చండి. లేని పక్షంలో మేము చేసేది మేము మైనార్టీ తరఫున మేము చేసి చూపిస్తాం. సుబ్బారావు గారు అంటే మాకు రాజకీయ నాయకుడు కాదు, మా ఇంట్లో మా అన్న, మా తమ్ముడు, మా కులాలందరికీ అన్ని
ఏపీలో దొరుకుతున్న మద్యం బ్రాండ్లు విషం కన్నా ప్రమాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ను చూస్తే కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా ఊరవకొండలో శంకరావం సభలో పాల్గొన్న లోకేష్ జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రజల రక్తం తాగుతున్నారంటూ మండిపడ్డారు. అయితే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని విమర్శించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా బీసీలకి జగన్ చేసిందేంటని లోకేష్ ప్రశ్నించారు. జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ అయినా ఏపీకి వచ్చిందా అని నిలదీశారు. జగన్ ఇక్కడ అందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి. హాయిగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కవరీ యాప్కి వెళ్ళండి. ఆ యాప్లో కొట్టండి నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని. నేను చెప్పిందన్నీ వస్తాయి దాంట్లో. ఆ టీవీ షో 40 నిమిషాలు అనుకుంటుంది. నిన్నగాక మొన్న చూస్తే నాకు గుర్తొచ్చింది, అరే జిమ్ ఉన్నాడు మన దగ్గర జగన్ అని. అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈ అనంతపురం సాక్షిగా జగన్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, ఆంధ్రులందరికీ ఒక క్విజ్ పెట్టాలనుకుంటున్నా. మొదటి ప్రశ్న, నైనా జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి, నువ్వు పెట్టిన బూమ్ బూమ్ షాప్ దగ్గరికి వెళ్దాం. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి అక్కడ ఇందాం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. వస్తావా అని ఈ సభాముఖంగా ఈ జగన్కి జిమ్కి నేను ఛాలెంజ్ ఇస్తున్నా. రెండోది మీ అందరికీ ఒక క్విజ్. రోజు జగన్ ఏం తాగుతాడబ్బా? బూమ్ బూమ్మా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, లేదంటే ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతిలో చూపించండి. 4వ ఆప్షన్ ప్రజల రక్తం. ఇప్పుడే చాలా అద్భుతంగా కేశవ్ అన్న చెప్పినాడు. ఈరోజు ఒక క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజు 25 రూపాయలు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడండి ఈ జగన్. అంటే నెలకి 750 రూపాయలు, సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇటు నుంచి 10 రూపాయలు ఇస్తాడు, కరెక్ట్గా 100 రూపాయలు లాగేస్తున్నాడు. పాదయాత్ర నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. పాదయాత్రలో అనకాపల్లి టౌన్లో ఒక చెల్లెమ్మ 3 బాటిల్స్ పట్టుకుని నాకు వచ్చి చూపించింది. నేను ఆశ్చర్యపోయా, ఎందుకు తల్లి 3 బాటిల్స్ పట్టుకుని వచ్చావు అని అడిగా. గత 3.5 సంవత్సరాలుగా ఈ బాటిల్స్ మా ఇంట్లో వాళ్ళు తాగి 3 చనిపోయారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పండి, జే బ్రాండ్ విషం కంటే దారుణం అని. ఈ జగన్ చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈయనకి 2 బటన్లు ఉన్నాయండి. బల్ల పైన మనం కంపడే బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఆ బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీ పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్, స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అమిత్ షా ఓ బహిరంగ సభలో రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మైనారిటీల రిజర్వేషన్ తొలగిస్తామని అన్నారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదవి కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్నారు. అయితే సీఎం పర్యటన కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు 2 ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుంటారు.
భద్రాచలానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకుని రామాలయం అభివృద్ధిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. గతంలో ఆలయ అభివృద్ధి పనులపై దేవస్థానం అధికారులతో ఈవో పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సీఎం రేవంత్ సమక్షంలో దేవస్థానం అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భద్రాచలంకి వచ్చి ఎప్పుడు 2014లో వచ్చి 100 కోట్లు ఇస్తానని, 2023లో 22లో వచ్చి 1000 కోట్లు ఇస్తానని భద్రాచలం మొత్తం చూడనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మన ముఖ్యమంత్రి మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గెలిచి మరి భద్రాచలానికి పట్టణానికి రావడం, భద్రాచల రాముని పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, భద్రాద్రి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ ముఖ్యమంత్రి గారి ఎంత అంత అనేది చెప్పలేనంత అని చెప్పవచ్చు. ఎందుకంటే గెలవడం రావడం ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని తప్పనిసరిగా అన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన చేసేటందుకు మాత్రమే రావడం జరుగుతున్నది. రేపు 11వ తారీఖు నాడు మరి ఈ వారం వచ్చి ఇక్కడ అన్ని విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ఒకటిగా పనిచేసేటందుకు ముందుకు వేయటందుకు గాను వచ్చే ఏది ప్రజా జీవన సభ ఎటు మనుగూరులో ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేస్తున్న మన పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడ ఉంది. ఇది దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించే కార్యక్రమాన్ని ముందుగా మిథిలా స్టేడియంలో నిర్వహించాలని అధికారులు భావించినా సాంకేతిక కారణాలతో వేదికను భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మార్చారు. అక్కడ ఏర్పాట్లను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య తదితరులు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత భద్రాద్రి జిల్లా యంత్రాంగంతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత మనుగూరు సభలో పాల్గొంటారు. చాలా మంది నిరుపేదలు మరి ఆశ్రయం లేక నిలవెల్లాడుతూ ఉన్నారు. అటువంటి వారికి ఒక ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాముడి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ తన సొంత జిల్లా ఇక్కడికి తన సొంత జిల్లాలో దీన్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానిలో భాగంగా ఇక్కడ అధికారుల పర్యవేక్షణలో దానికి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని లాంచ్ చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా భద్రాచలం రాములవారి సన్నిధిలో దీన్ని లాంచ్ చేయడం కోసం, ఇందిరమ్మ లాంచ్ చేయడం కోసం క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలోని మనుగూరులో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు ఈ సభకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఉన్న హెలీప్యాడ్ ను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ గ్యారెంటీ పథకాలలో 100% ఈ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందనేది మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ వైపుగానే ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ పోవడం జరుగుతూ ఉంది. ఇలా చాలామంది ఇందిరమ్మ ఇల్లు గత 10 ఏళ్లలో చూస్తే గత ప్రభుత్వం చెప్పినటువంటి పథకం ఆ ఇల్లు ఎక్కడ లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఈసారి కూడా మాకు వస్తాయనే ఆశతో గంపడాశతో పేద ప్రజలు మరి నమ్మకం పెట్టుకుని గెలిపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అట్టడుగున ఉన్నటువంటి పేదలకు ఇల్లు కట్టుకునేటువంటి పేదలకు ఏదైతే ఉందో ఇందిరమ్మ పథకం, అది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభం చేయడం అనేది, అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసీలు ఎక్కువ నివసించిన ప్రాంతంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ప్రారంభం చేస్తున్న సందర్భంలో కూడా మా నియోజకవర్గం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. బహిరంగ సభలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో రామాలయ అభివృద్ధి కోసం ఏమి వరాలు ఇవ్వనున్నారో అని భద్రాద్రి వాసులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు దేశంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో 34,700 కోట్లతో 782 అభివృద్ధి కార్యక్రమాలకు బ్రహ్మోత్సవం శంకుస్థాపన చేశారు.
12 కొత్త టెర్మినల్ భవనాలతో సహా 15 విమానాశ్రయ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విపక్షాలపై మోదీ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలోని వ్యక్తులు ప్రజలను మోసం చేయడానికి ప్రకటనలు చేసేవారే అని చెప్పారు. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని తెలిపారు. అందుకోసం అభివృద్ధి పనులను వేగవంతం చేశారు మోదీ. వారం 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాతో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ హఠాత్తుగా శనివారం రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. గత నెలే మరో ఎన్నికల కమిషనర్ అనూప్ పాండే పదవి విరమణ చేశారు. ప్రస్తుతానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. అయితే ఎన్నికల కమిషన్లో 2 కమిషనర్ల ఎంపికకు ప్రభుత్వం త్వరలో ఎలక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగానే కొత్త కమిషనర్లను నియమించాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లు సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఆ రాష్ట్రానికి మార్చి 12న వెళ్లాల్సిన ఎన్నికల కమిషన్ ప్రతినిధి వర్గంలో గోయల్ ఉన్నారు. ఆయన సడన్ గా రాజీనామా చేయడం వెనుక కారణాలను వివరించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.